హాయ్ అండి, ఈ వీడియోలో జొన్నలతో రొట్టెలు ఎలా చేసుకోవాలో చెప్పిపోతున్నాను. ఎంతో హెల్తీ మరియు టేస్టీగా ఉంటాయన్నమాట. సో వీటిని చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. ఇవి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ గా అయినా లేదా మీరు దీన్ని స్నాక్స్ గా అయినా తినొచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటాయి. జొన్నల ఆరోగ్యానికి చాలా మంచిది. హై ఫైబర్, ఇంకా మంచిగా బాడీ బలంగా ఉండడానికి జొన్నలు ఎంతో మంచిది అనమాట. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి కూడా చాలా మంచిది ఇది. సో దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 కప్పు వరకు జొన్నలు తీసుకున్నానండి. ఈ జొన్నల్ని ఒక 4-5 సార్లు కడిగి వాటర్ లో 5 గంటల సేపు నానబెట్టుకున్నాను అనమాట. ఇలా నానిన వాటిని వాటర్ అంతా వంపేసి ఏదైనా పొడిగుడ్డ పైన వేసి కాస్త మనకు ఆరేంత వరకు వీటిని మనం అలాగనే వదిలేసేయాలన్నమాట. ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీలో ఈ విధంగా మనము పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. నార్మల్ గా మనం బియ్యం అయితే ఎలా నానబెట్టి మళ్ళీ ఇలా పొడి చేసుకుంటాము, సేమ్ ప్రాసెస్ అండి. ఈ విధంగా జొన్నలు నానబెట్టి గ్రైండ్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అనిపిస్తే మీరు నార్మల్ గా జొన్న పిండి ఉంటుంది కదా, అదైనా తీసేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు జొన్నలకు గాను 1/2 కప్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా సన్నగా పొడవాటి ముక్కలుగా తరిగిన అల్లం ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే లైట్ గా దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 7-8 యాడ్ చేసేసుకోండి. అలాగే కరివేపాకునైతే ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ లో ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక మీడియం సైజ్ లో కంటే చాలా చిన్న క్యారెట్ ఒకటి తీసుకున్నానండి. అది సన్నగా తురిమి యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ తరుగు, వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత పల్లీలు అయితే నేను ముందుగానే ఫ్రై చేసి పొట్టు తీసుకున్నానండి. వీటిని ఒక 2 టేబుల్ స్పూన్లంతా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఈ కారం క్వాంటిటీ మీరు మీ టేస్ట్ కి తగినంత యాడ్ చేసుకోవచ్చు అండి. అలాగే మీరు కావాలంటే పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను తెల్ల నువ్వులు యాడ్ చేశాను, మీరు కావాలంటే నల్లవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి చేత్తోనే ఒకసారి. ఆనియన్ మరియు క్యారెట్ వేసాం కాబట్టి కాస్త తడిగా అయిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఇందులోకి బాగా వేడిగా ఉన్న వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ మనం దీన్ని ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి యాడ్ చేసేసినట్టయితే వాటరీగా అయిపోతుందండి. కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా మనకు ఉంట పట్టుకునే విధంగా కలుపుకోవాలి. పిండి కాస్త సాఫ్ట్ గానే కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉండాలి. ఇందులోంచి మనం కొంచెం క్వాంటిటీ ఒక చిన్న ఉండల్లాగా డివైడ్ చేసేసుకోవాలండి. మనం ఏ సైజులోకి అయితే రొట్టెలు ఒత్తుకోవాలనుకుంటామో ఆ సైజులోకి. ఇప్పుడు నేను నార్మల్ ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను, దాన్ని తడి చేసి తీసుకోవాలి. మీరు కావాలంటే బటర్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా తడి చేసి తీసుకున్న తర్వాత దీనిపైన మనము రౌండ్ గా మనం ఏ సైజులోకి అయితే రొట్టెలు కావాలనుకుంటామో ఆ సైజులోకి ప్రిపేర్ చేసుకోవాలి. నేను కాస్త చిన్నవే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దోశ ప్యాన్ పెట్టేసుకుని దానిపైన మీరు ఆయిల్ కానీ నెయ్యి బటర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను నెయ్యి యూజ్ చేశాను. కాస్త ప్యాన్ అంతా గ్రీజింగ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రొట్టెని వేసేసుకొని కాస్త నెయ్యి అయినా లేదా బటర్ మీ ఇష్టం ఏదైనా అండి. నెయ్యి అయితే కాస్త టేస్ట్ బాగుంటుందన్నమాట, కాబట్టి నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఒకవైపు దీన్ని చక్కగా కాలనిచ్చి మరోవైపు కూడా తిప్పుకుంటూ 2 వైపులా బాగా కాలనివ్వాలండి. సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మీరు మెల్లగా కాల్చుకున్నట్టయితే చక్కగా 2 వైపులా బాగా ఉడుకుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు కావాల్సినన్ని చేసేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, కాస్త పెద్ద రొట్టె అన్నమాట. మీకు నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు అండి. అన్ని కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో హెల్తీ అంటే చాలా హెల్తీ అండి. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.